నాజీ నైజాం గ్రంథ రచయిత అయ్యప్ప వెంకటరమణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్న వారెవరో? దాశరథి రంగాచార్యులు. వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు గ్రంథ రచయిత ఎవరు? పుచ్చలపల్లి సుందరయ్య. మా నిజాం రాజు జన్మజన్మల బోజు అని పేర్కొన్నది ఎవరు? దాశరథి రంగాచార్యులు. ఆపరేషన్ పోలోకు పోలీస్ యాక్షన్ అనే పేరు సూచించింది ఎవరు? శ్రీ రాజగోపాలాచారి. సిటీ కాలేజ్ కాల్పుల సంఘటనపై ఎవరి అధ్యక్షతన న్యాయ విచారణ సంఘం నియమించారు? పింగళి జగన్మోహన్ రెడ్డి. హెచ్ఎస్సీ సమావేశంలో విశాలాంధ్రను సమర్థించిన నాయకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాల సంఖ్య ఎంత? 175. యథాతథ ఒప్పందం ప్రకారం నిజాం రాజ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? కెఎం మున్షి. హెచ్ఎస్సీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ఎప్పుడు చేసింది? 1954 జూన్ 7. కింద పేర్కొన్న వారిలో మొదటి ఎస్ఆర్సీకి సంబంధించిన వారెవరు? బిఎన్ శ్రీకృష్ణ. హైదరాబాద్ లో మృత్యు ఉద్యమం సందర్భంగా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన శాసనసభ్యుడు ఎవరు? సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. హైదరాబాద్ పై సైనిక దాడి చేయడానికి ఒక వ్యూహాన్ని రచించమని వల్లభాయ్ పటేల్ ఎవరిని ఆదేశించారు? లెఫ్టినెంట్ జనరల్ ఇయన్ గోదార్డ్. పోర్చుగీస్ వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఎవరు? లాయక్ అలీ. హైదరాబాద్ రాష్ట్రంలో ఏ తేదీన పతాక దినోత్సవం నిర్వహించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీపై భారత జాతీయ జెండా ఎగురవేశారు? 1940 సెప్టెంబర్ 2. కింది వాటిలో ఆర్ రామచంద్రారెడ్డి రచించిన గ్రంథం? తెలంగాణ పోరాట స్మృతులు. ఓనమాలు, రథచక్రాలు, మృత్యువు నీడలు గ్రంథాల రచయిత ఎవరు? మహీధర రామ్మోహన్ రావు. తెలంగాణ రైతాంగ పోరాట భూమిక గ్రంథ రచయిత ఎవరు? పెద్దిశెట్టి శంకర్రావు. మురుగుడు రామకృష్ణారావు మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వివి రాజు ఏ శాఖకు మంత్రిగా పనిచేశాడు? కార్మిక ప్రణాళిక శాఖ. జెంటిల్మెన్ ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై ఏ రోజున సంతకం చేశారు? 14 అంశాలు. 1956. కింది వాటిలో జస్టిస్ జగన్మోహన్ రెడ్డి రచన ఏది? జ్యుడిషియరీ ఐ సర్వర్డ్. నిజాం రాజు 1947 నవంబర్ 29న మౌంట్ బాటన్తో యథాతథ ఉడమికి గుర్తులను కీలకపరిచింది ఎవరు? జాయిన్ ఇండియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? 1947 ఆగస్టు 7. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు? కాశీనాథరావు వైద్య. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? దేవులపల్లి రామానుజరావు. మా భూమి గ్రంథ రచయిత ఎవరు? సుంకర సత్యనారాయణ. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో ఏ భాగంలో ఉంది? పార్ట్ బి. హైదరాబాద్ హిత రక్షణ సమితిని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1952. ది కాలనైజేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈఎస్ నిజాం ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత? గోగినేని రంగనాయకుడు. కోటిలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎగురవేసింది ఎవరు? పద్మజా నాయుడు. ప్రజల మనిషి గ్రంథ రచయిత ఎవరు? పట్టికోట అల్వారు స్వామి. క్రింది వారిలో బోర్గు రామకృష్ణారావు మంత్రివర్గంలో సభ్యుడు కానివారు ఎవరు? రామాచారి. సురవరం ప్రతాపరెడ్డి 1951 ఆగస్టులో ఏ పత్రిక తెలంగాణ తెలుగు పత్రిక అనే వ్యాసాన్ని రాశారు? సుజాత. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన పిఎన్ దుబేర్కు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు. బూర్గుల రామకృష్ణారావు. 1952లో నాన్ ముల్కీ గోబాక్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? వరంగల్. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశాడు? 1952 మార్చి 6. భారతీయ సైన్యాలు ఎవరి సారథ్యంలో బీహార్ నుంచి నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి? మేజర్ శివదత్. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్రం పాడకుండా ఒక ప్రమాణం ఎప్పుడు జారీ చేశారు? 1935 నవంబర్ 29. పగలై ఈ నిజాం కోట ఎగరే ఎర్రబావుట గ్రంథ రచయిత ఎవరు? రెంటాల గోపాలకృష్ణ. నిజాం చిట్ట చివరి ప్రధాని ఎవరు? లాయక్ అలీ. నాన్ ముల్కీ గోబాక్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామాచారి ఏ ప్రాంతానికి చెందినవారు? కర్ణాటక. ఇక్కడ జరిగిన నిజామాంధ్ర మహాసభలో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించారు? హైదరాబాద్. హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1952. ముల్కీ ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజీ సంఘటన ఎప్పుడు జరిగింది? 1952 సెప్టెంబర్ 3.
వరంగల్లో నిర్వహించిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి కాళోజు నారాయణరావు. క్రింది వాటిలో ఎక్కడ నిర్వహించిన సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకుల్లో చీలిక ఏర్పడింది? మల్కాపురం. హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు? వీడి దేశపాండే. దేశపాండే. వెట్టి చాకిరి గ్రంథకర్త ఎవరు? అవులు పచ్చయ్య. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యం భారత యూనియన్ సైన్యాన్ని ఎదిరించిన ప్రదేశం? సూర్యాపేట. సయ్యద్ పత్రిక సంపాదకుడు ఎవరు? నందమూరి నరసింహారావు. మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? దరుసలం. ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం నాయకుడు ఎవరు? అచ్యుత రెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.